నమస్కారం గురుగారు. వచ్చారండి మన వాళ్ళు. వచ్చాను గురుగారు. ఇవాళ ఎవరు ప్రారంభిస్తారో ప్రారంభించండి. నేను చెప్తాను గురుగారు. నమస్కారం అండి. అయ్యా నమస్కారం గురుగారు. అయ్యా, శుభం శుభం. ఇవాళ ఎవరు ప్రారంభిస్తారో ప్రారంభించండి. శేఖర్ గారు చెప్పండి. అలాగే లేకపోతే మీరు చెప్తారా? చెప్పమంటారండి? ఇంకా అదే ఒక్క నిమిషం నేను ఇది పుస్తకం తీస్తాను. ఒక్క నిమిషం. 57 పేజీ అన్నారుగా? 59 అండి. 59 కదా? మీరు చెప్పండి, చాలా కాలం చెప్పలేదు. ఇవాళ త్రిసుపర్ణమే కదండి? ఒక్క ఇది త్రిసుపర్ణమే. మీరు గణానం చెప్పండి. ఒక్క నిమిషం. ఇది అలాగే నేను చెప్తానండి వాళ్ళకి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामवित्रे अवतु। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ఓం సహనా భవతు. సాగితే చెప్పండి. అది శ్రీవత్స గారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏం లేదు సార్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 అంతే. ఓం శాంతి 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 అంతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మమే తుమాం. ఓం బ్రహ్మమే తుమాం. ఓం బ్రహ్మమే తుమాం. మధుమే తుమాం. మధుమే తుమాం. మధుమే తుమాం. బ్రహ్మమేవ మధుమే తుమాం. బ్రహ్మమేవ మధుమే తుమాం. బ్రహ్మమేవ మధుమే తుమాం. యాస్తే సోమ ప్రజావత్ యాస్తే సోమ ప్రజావత్సో భీషో అహం. యాస్తే సోమ ప్రజావత్సో భీషో అహం. యాస్తే సోమ ప్రజా. అక్కడ చెప్పండి. యాస్తే సోమ ప్రజా. యాస్తే సోమ ప్రజా. వత్సోభిసో అహం. వత్సోభిసో అహం. వత్సోభిసో అహం. దుస్వప్నహం దురుషః. దుష్స్వప్నహం దురుష్ తప్పు. దుష్స్వప్నహం దురుష్వః. దురుషః దురుషః దుస్వప్నం దుష్స్వప్నం దుస్వప్నహం దురుషః. దుష్స్వప్నహం దురుషః. దుష్స్వప్నహం దురుషః. యాస్తే సోమ ప్రాణాగుస్తాన్ జుహోమి.
यास्ते सोम प्राणांगस्तान् जुहोमि यास्ते सोम प्राणांगस्तान् అబ్బే जुहो అక్కర్లేదండి. యాస్తే సోమ ప్రాణాగుస్తాంజుహోమి. यास्ते सोम प्राणांगुस्तान् जुहोमि ప్రాణాగుస్తాంజుహోమి. ప్రాణాగుస్తాంజుహోమి. यास्ते सोम प्राणागस्तान् जुहोमि అంతే. यास्ते सोम प्राणागस्तान् जुहोमि త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. त्रिसुपर्णामयाचितन् ఆ కలపని ఇలా చెప్పండి. త్రిసుపర్ణమయాచితం. त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् त्रिसुपर्णमयाचितम् అదే కాదండి. త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् బ్రహ్మ హత్యాం వా ఏతే ఘ్నంతి. ब्रह्म हत्यां वा एतेन ఏతే एते ఘ్నంతి. एते घ्नन्ति బ్రహ్మ హత్యాం వా ఏతే ఘ్నంతి. ब्रह्म हत्यां वा एते घ्नन्ति ब्रह्म हत्यां वा एते घ्नन्ति ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి. ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति తే సోమం ప్రాప్నువంతి. ते सोमं प्राप्नुवन्ति ते सोमं प्राप्नुवन्ति ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. आसहस्रां पङ्क्तिं पुनन्ति आसहस्रां पङ्क्तिं पुनन्ति సహస్రాం కాదండి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఆసహస్రాత్ आसहस्रात् పంక్తిం పునంతి. आसहस्रात् पङ्क्तिं पुनन्ति అంతే. आसहस्रात् पङ्क्तिं पुनन्ति ఓం బ్రహ్మ మేధయా మధు మేధయా. ఇది చెప్తాను గురుగారు బ్రహ్మ మేధయా మధు మేధయా బ్రహ్మమేవ మధు మేధయా బ్రహ్మ మళ్ళీ మేధయా మధు ఓం అనేటటువంటిది కూడా ఒక వాక్యమేనండి. అలాగే గారు ఓం అది గుర్తు పెట్టుకోండి. అలాగే గురుగారు ఉమ్. ఓం బ్రహ్మ మేధయా మధు మేధయా ఓం బ్రహ్మ మేధయా మధు మేధయా బ్రహ్మమేవ మధు మేధయా అద్యానో దేవ సవిత ప్రజావత్స. అద్యానో దేవ సవిత. కొన్ని అక్కడాగా చెప్పండి. అద్యానో దేవ సవిత. అధ్యానో దేవ సవితః అధ్యానో దేవ అధ్యా ఒత్తు సవితః లేదండి. అద్యానో దేవ సవిత. అద్యానో దేవ సవితః అద్యానో దేవ సవితః ప్రజావత్సా సౌభగం. ప్రజావత్సా సౌభగం. ప్రజావత్సాభి సౌభగం ప్రజావత్సాభి సౌభగం
పరా దుష్వి పరా దుష్వప్రియగుంసువా పరా దుష్వప్రియగుంసువా పరా దుష్వప్రియగుం సువా పరా దుష్వప్ని పరా దుష్వప్న అంతేనండి. ఆ, పరా దుష్వప్రియగుంసువా. పరా దుష్వప్రియగుం సువా. ప్రీ కాదండి, పిని పిని. పరా దుష్వప్రియగుంసువా. అది ప్రీ అంటే ఈకారం ఉందా? అది అంటే అకార నకారములండి. ఆహాహా. పరా పరా దుష్వప్న దుష్వప్రి స్వప్నము అంటాం కదండి. అదే గురుగారు, అది దుష్వప్న ప్లస్ ఈయగుం వస్తుందా గురుగారు అది? పరా దుష్వప్రియగుంసువా. పరా దుష్వప్రియగుం సువా. ప్రీ ప్రీ అంటే మీరు రేప చెబుతున్నారు, అక్కడ నకారం చెప్పాలి. పరా పిఎన్ఐ పిఎన్ఐ పిని. పరా దుష్వప్రియగుం సువా. మళ్ళీ పరా దుష్వప్రియగుం సువా. దీర్ఘం లేదండి. పరా దుష్వప్రియగుంసువా అంతే. పరా దుష్వప్రియగుం సువా. ప్రీ ప్రీ అంటున్నారు, మీరు రేప చెబుతున్నారండి. పిఆర్ఐ చెబుతున్నారు, పిఎన్ఐ అని చెబుతున్నాను నేను. పరా దుష్వప్నీయగుం సువా. పరా మళ్ళీ దుష్వప్నీయగుం సువా. స్వప్నీ స్వప్నీ దీర్ఘం చెబుతున్నారు, లేదండి అక్కడ. దుష్వప్రియగుంసువా పరా దుష్వప్నీయగుం సువా. అంతే. పరా దుష్వప్నీయగుం సువా. విశ్వాని దేవ సవితర్దురితాని విశ్వాని దేవ సవితర్దురితాని విశ్వాని దేవ సవితర్దురితాని విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. పరాసువా. కలిపి చెప్తారు గురుగారు. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. మళ్ళీ విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. యద్భద్రం తన్మ ఆవహ ఆసువా యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ ఆసువా. మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవ. చెప్పేమంటారు గురుగారు? వస్తే చెప్పండి. మధువాత రుతాయతే మధుక్షరంతి సింధవః. మాధ్వేన సంపోషధీః మధునక్త ముతోషసి. ముతోషసి షా పైకి చదువుతున్నారు. మధునక్త ముతోషసి. మధునక్త ముతోషసి. మధునక్త ముతోషసి. మధుమత్పార్థిపగుం రజః. మధుమత్పార్థిపగుం రజః. మధుద్యౌరస్తు నః పితా. మధుద్యౌరస్తు నః పితా. మధుమానో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మధుమానో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మాద్భిర్గావో భవంతు నః. మాద్భిర్గావో భవంతు నః. య ఇమం త్రిసుపర్ణమయాచితం. య ఇమం త్రిసుపర్ణమయాచితం. య ఇమం త్రిసుపర్ణమయాచితం. బ్రాహ్మణాయ దద్యాత్. బ్రాహ్మణాయ దద్యాత్. బ్రాహ్మణాయ దద్యాత్. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి.
భ్రూణ హత్యాం వా ఏతే ఘ్నంతి. పై వాక్యంలో చెప్పుకుంది ఏం చెప్పాం? బ్రహ్మ హత్యాం వా ఏతే ఘ్నంతి. రెండో అనువాకం వచ్చేటప్పటికల్లా భ్రూణ హత్యాం వా ఏతే ఘ్నంతి. మళ్ళీ అంతా మామూలే. ఏ బ్రాహ్మణ స్త్రీ సుపర్ణం పఠంతి. గురుగారండి మనిషి ఓ సందేశం. భ్రూణ అంటే ఏంటి గురుగారు ఇక్కడ? బ్రాహ్మణ భ్రూణ హత్య హత్య అంటే కడుపులో ఉన్నటువంటి శిశువును సంహరించటం కానీ, పుట్టిన తర్వాత శిశువును చంపటం కానీ ఇవన్నీ భ్రూణహత్యల కిందగా వస్తాయి. కడుపుతో ఉన్నప్పుడు ఆ గర్భం పోవటం ఇస్తారు కొంతమంది, అవును కొంతమంది గురుగారు, కావాలి అర్థమైంది తీయించుకుంటారు. అర్థమైంది అదైనా గురుగారు. కావచ్చు, పుట్టినటువంటి సంతానము ఇంకా వాళ్ళకి కళ్ళు కూడా తెరవకుండా ఉన్నప్పుడు వాళ్ళ మీద ద్వేషము ఏదో కారణం వల్ల వాళ్ళని చంపేస్తారు. అది కూడా భ్రూణ హత్యే. అర్థమైంది గురుగారు, ఆ, అర్థమైంది గురు. భ్రూణ భ్రూణ హత్యాం హత్యాం వా వా ఏతే ఘ్నంతి. భ్రూణ హత్యాం వా ఏతే ఘ్నంతి. భ్రూణ హత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ బ్రాహ్మణ స్త్రీ సుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణా స్త్రీసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణా స్త్రీసుపర్ణం పఠంతి. తే సోమం ప్రాప్నువంతి. తే సోమం ప్రాప్నువంతి. తే సోమం ప్రాప్నువంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఆసహస్రాన్ పంక్తిం పునంతి. ఆసహస్రాన్ పంక్తిం పునంతి. మళ్ళీ చెప్పండి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మ మేధవా మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా. ఓం బ్రహ్మ మేధవా మధు మేధవా బ్రహ్మమేవ మధు మేధవా. ఓం బ్రహ్మ మేధవా మధు మేధవా బ్రహ్మమేవ మధు మేధవా. బ్రహ్మదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. స్యేనో గృధ్రాణాగుం. అది చెప్పేస్తాను గురుగారు, ఇది వచ్చు. చెప్పండి. స్యేనో గృధ్రా నాగుం స్వధితిర్వనా నాగుం సోమః పవిత్ర మత్యేతి రేభన్. స్యేనో గృధ్రా నాగుం స్వధితిర్వనా నాగుం సోమః పవిత్ర మత్యేతి రేభన్. అగుం సస్సుచి సత్వసురంతరిక్ష. అగుం సస్సుచి సత్వసురంతరిక్ష. అగుం సశుచి షద్వసురంతరిక్ష. అగుం సశుచి షద్వసురంతరిక్ష. వసురంతరిక్ష. 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 మళ్ళీ చెప్పండి. అగుం అగుం సస్సుచి సత్వసురంతరిక్ష. అగుం సశుచి షద్వసురంతరిక్ష. అగుం సశుచి షద్వసురంతరిక్ష. సత్తోతా వేది సదతిథిర్దురో నసతు. సత్తోతా సద్ధోతావే వేది సదతిథిర్దురో నసతు. తద్ధోతా వేది సదతి తిర్దురో నసత్.
सद्दोता वेदिशदतिर्दुरो न सत् दिशदतिथिर्दुरो न सतु दिशदतिथिर्दुरो न सतु सद्दोता वेदिशदतिर्दुरो न सत् सद्दोता वेदिशदतिर्दुरो न सत् దతిథి మీ సున్నా చదువుతున్నారు అక్కడ ఏమన్నా లేదు గురుగారు. దతిథిర్దురో న సతు ఏం లేదు కదా. లేదు దతిర్ అంటే రికారం వస్తుంది కదా గారు. దతిథిర్దురో దతిర్దురో న న సతు సత్ అవును గురుగారు. దృషద్వర సదృత సద్వ్యో దృషద్వర సదృత సద్వ్యో వృషద్వర సదృత సద్వ్యో వృషద్వర సదృత సద్వ్యో మసదబ్జా గోజా ఋతజా అద్రిజా మసద్య మసజ్జా గోజా మసదబ్జా మసదబ్జా గోజా ఋతజా అద్రిజా మసదబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ మసదబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ అరచేత్వా రుచేత్వా సమిశ్రవంతి సరితో నధేనా రచేత్వా రుచేత్వా సమిత్స్రవంతి సరితో ధేనాః అరచేత్వా రుచేత్వా సమిత్స్రవంతి సరితో ధేనాః అంతర్హృదా మనసా పూయమానా అంతర్హృదా మనసా పూయమానాః అంతర్హృదా మనసా పూయమానాః ఘృతస్య ధారా అభిచాకసీమి घृतस्य धारा अभिचाकशीमि घृतस्य धारा अभिचाकशीमि హిరణ్యయో వేతసో మధ్య ఆసాం हिरण्ययो वेतसो मध्य स आसा मध्य तब చెప్తున్నాను గురు హిరణ్యయో వేతసో మధ్య ఆసాం హిరణ్యయో వేతసో రా గట్టిగా కిందకి నొక్కండి. హిరణ్యయో వేతసో మధ్య ఆసాం హిరణ్యయో వేతసో మధ్య ఆసాం హిరణ్యయో వేతసో మధ్య ఆసాం తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధుదేవతాభ్యః తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధుదేవతాభ్యః తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధుదేవతాభ్యః తస్యాసతే హరయః సప్తతీరే స్వధాందుహాన అమృతస్య ధారాం తస్యాసతే హరయే సప్తతీరే హరయః సప్తతీరే తస్యాసతే హరయః సప్తతీరే తస్యాసతే హరయః సప్తతీరే స్వధాందుహానో అమృతస్ చెప్తున్నాను మళ్ళీ అమృతస్య ధారాం అమృతస్య ధారాం తస్యాసతే హరయః సప్తతీరే స్వధాందుహానో అమృతస్య ధారాం దుహానో అంటున్నారు. స్వధాం దుహానా అమృతస్య ధారాం. అది నాకు తెలిసే తప్పు చెప్తాను గురుగారు, మన్నించండి. తస్యాసతే హరయః సప్తతీరే స్వధాందుహానా అమృతస్య ధారాం. మనకి ఆర్థిక వంచంలో వచ్చిందండి ఇదంతా. అదే గురుగారు, అక్కడే అది తప్పు పడిపోయింది. అది ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాగే తప్పు చెప్తున్నాను. దుహానో అని ఎందుకో చెప్తున్నాను, అది కరెక్ట్ చేసుకుంటాను గురుగారు. తస్యాసతే హరయః మళ్ళీ చెప్తారా చెప్పండి.
तस्यासते हरयः सप्ततीरे स्वधान्दुहाना अमृतस्य धाराम् అంతే. యా ఇదంత్రి సుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. य इदं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् य इदं त्रिसुपर्णमयाचितं ब्राह्मणाय दद्यात् వీరహత్యాం వా ఏతే ఘ్నంతి. वीरहत्यां वा एते घ्नन्ति वीरहत्यां वा एते घ्नन्ति ये ఏ బ్రాహ్మణాస్త్రి సుపర్ణం పఠంతి. ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति ये ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति తే సోమం ప్రాప్నువంతి. ఇది చెప్పేస్తాను గురుగారు తే ఆ, సోమం ప్రాప్నువంతి ఆసహస్రాన్ పంక్తిన్ పునంతి సహస్రాం అంటున్నారండి. ఆ అది సహస్రాత్ పంక్తిం పునంతి. ते सोमं प्राप्नुवन्ति आसहस्रात् पंक्तिं పంక్తిం पुनन्ति పునంతి. ఆ, आसहस्रात् पंक्तिं पुनन्ति ఆ, ఓం. ఓం అక్కడ దాకా. అలాగే ఓం. గురుగారు ఈ చెప్పబోయే మంత్రాలు ఆశీర్వచనంలో కూడా పనికొస్తాయండి. గురుగారు ఓం మేధాదేవి జుషమానా. ఓం మేధాదేవి జుషమానానాం ఓం మేధాదేవి జుషమానానాం లేదండి, జుషమానా ఆగా విశ్వాచి భద్రా. ఆగా విశ్వాచి భద్రా. ఇది విడదీసి చెప్తాను గురుగారు ఇది ఇక్కడి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేయలేదు ఇది కొంచెం ఆ, విడదీసి చెప్తున్నా ఉమ్, ఆ, మళ్ళీ ఒకసారి చెప్పండి గురుగారు చెప్పండి ఏది. ఈ మొదటి నుంచి ఒకసారి మేధాదేవి జుషమానా. మేధాదేవి జుషమానానా మేధాదేవి జుషమానానా ఆగా విశ్వాచి భద్రా. ఆగా విశ్వాచి భద్రా ఆఘా విశ్వాచి భద్రా మళ్ళీ ఇంకో మాట. మేధాదేవి అక్కడ లేదండి, ఆగా అక్కడి నుంచి ఆఘా ఆఘా ఒత్తు చూస్తున్నారు లేదండి అక్కడ. ఆగా ఆగా విశ్వాచి భద్రా. ఆగాద్ విశ్వాచి భద్రా ఆగాద్ విశ్వాచి భద్రా సుమనస్యమానా. సుమనస్యమానా సుమనస్యమానా. సుమనస్యమానా సుమనస్యమానా ఇది కలిపి త్వయా చెప్తాను జుష్ట నుదమానా. మళ్ళీ చెబుతాను కదా, చెప్పండి. అది ఒకసారి ఆగాద్ విశ్వాచి భద్రా సుమనస్యమానా మళ్ళీ ఆఘాత్ విశ్వాచి భద్రా ఘా చెబుతున్నారు, ఘా చెప్పకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఆగా ఆగాత్ ఆగాత్ విశ్వాచి భద్రా సుమనస్యమానా. ఆగాద్ విశ్వాచి భద్రా సుమనస్యమానా మళ్ళీ ఆగాద్ విశ్వాచి భద్రా సుమనస్యమానా త్వయా జుష్టానుదమానా. త్వయా జుష్టానుదమానా త్వయా జుష్టానుదమానా. త్వయా జుష్టానుదమానా త్వయా జుష్టానుదమానా ను అనుదాత్తం. త్వయా జుష్టానుదమానా. త్వయా జుష్టానుదమానా త్వయా జుష్టానుదమానా దురుక్తా బృహద్వాదే దురుక్తా బృహద్విదేమ. దురుక్తా బృహద్వి దురుక్తాన్ బృహద్వాదేమ.
దురుక్తాన్ బృహద్వదేమ. దురుక్తాన్ బృహద్వదేమ. దురుక్తాన్ బృహద్వదేమ. విదధే సువీరా. విధతే సువీరాః. విదతే విదధే విదధే సువీరా. విదతే విదధే సువీరా. విదతే సువీరాః. విదతే సువీరాః. త్వయా జుష్ట ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. త్వయా జుష్ట ఋషిర్భవతి. దేవి త్వయా బ్రహ్మా గతశ్రీ. దేవి త్వయా అక్కడ దాకా చెప్పండి. దేవి త్వయా. దేవి త్వయా. బ్రహ్మా గతశ్రీ ఋతత్వయా. బ్రహ్మా గతశ్రీ ఋతత్వయా. బ్రహ్మా గతశ్రీ ఋతత్వయా. బ్రహ్మా గతశ్రీ ఋతత్వయా. ఒకసారి కలిపి త్వయా చెప్పండి గురుగారు. జుష్ట ఏదండి? ఇది మళ్ళీ ఒకసారి కలిపి చెప్పనండి. దేవి చెబితే చెప్పండి. త్వయా బ్రహ్మా గతశ్రీ ఋతత్వయా. మళ్ళీ దేవి త్వయా బ్రహ్మా గతశ్రీ ఋతత్వయా. త్వయా జుష్టశ్చిత్రం విందతే. త్వయా జుష్టశ్చిత్రం విందతే. త్వయా జుష్టశ్చిత్రం విందతే. త్వయా జుష్టశ్చిత్రం విందతే. వసుసానో జుషస్వ. వసుసానో జుషస్వ. ద్రవిణో నమేధే. వసుసానో జుషస్వ. ద్రవిణో న మేధే. వసుసానో జుషస్వ. ద్రవిణో న మేధే. మేధామ్మ ఇంద్రో దధా. మేధామ్మ ఇంద్రో దదాతు. మేధాం దేవీ సరస్వతి. మేధామ్మ ఇంద్రో దదాతు. మేధాం దేవీ సరస్వతి. మేధాం ఇంద్రో దదాతు. మేధాన్ దేవీ సరస్వతి. మళ్ళీ మేధాం ఇంద్రో దదాతు. మేధాన్ దేవీ సరస్వతి. మేధాం మే అశ్వినా ఉభావాధత్తాం. మేధాం మే అశ్వినా ఉభావాధత్తాం. మేధాం మే అశ్వినా ఉభావాధత్తాం. మేధాం మే అశ్వినా ఉభావాధత్తాం. పుష్కరస్రజా. పుష్కరస్రజా. మళ్ళీ ఒకసారి కలిపి చెప్తాను గురుగారు. మేధాం మే అశ్వినా ఉభావాధత్తాం. పుష్కరస్రజా. మళ్ళీ మేధాం మే అశ్వినా ఉభావాధత్తాం. పుష్కరస్రజా. అప్సరాసు చయా మేధా. అప్సరాసు చయా మేధా. అప్సరాసు జయా మేధా. అప్సరాసు జయా మేధా. గంధర్వేషు చయన్మనః. గంధర్వేషు చయన్మనః. గంధర్వేషు చయన్మనః. గంధర్వేషు చయన్మనః. దైవీ కలిపి చెప్పండి. ట్రై చేస్తాను గురుగారు. అప్సరాసు చయా మేధా. గంధర్వేషు చయన్మనః. అప్సరాసు చయన్. అప్సరాసు చయా ఒకదానికే మేధా. చెబుతారు. అప్స అనే దానికి గట్టిగా కిందకి నొక్కాలి. గురుగారు. అప్సరాసు చయా మేధా. అప్సరాసు చయా మేధా. గంధర్వేషు చయన్మనః. గంధర్వేషు చయన్మనః. అప్సరాసు జయా మేధా. గంధర్వేషు చయన్మనః. మళ్ళీ
सरासु जया मेधा गन्धर्वेषु जयन्मनः दैवीं मेधा सरस्वती दैवीं मेधा सरस्वती दैवीं मेधा सरस्वती सामां मेधा सुरभिर्जुषता घुष्वाहा सामां मेधा सुरभिर्जुषता घुष्वाहा कामां मेधा सुरभिर्जुषताक स्वाहा सामां मेधा सुरभिर्जुषताक स्वाहा मा आमां मेधा सुरभिर्विश्वरूपा आमां मेधा सुरभिर्विश्वरूपा आमां मेधा सुरभिर्विश्वरूपा आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्य हिरण्यवर्णा जगति जगम्या हिरण्यवर्णा जगति जगम्या ఒకసారి కలిపి చెప్పిన గురుగారు కలిపి చెప్పండి ఆమె आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति हिरण्यवर्णा जगति जगम्या आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या జగతి దీర్ఘం ఉంది గురుగారు జగతి జగమ్య जगति जगम्या ఆ, आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ఊర్జస్వతి పయసా పిన్వమానా ऊर्जस्वती पयसा पिन्वमाना ऊर्जस्वती पयसा पिन्वमाना సామాం మేధా సుప్రతీకాజుషంతాం सामां मेधा सुप्रतीकाजुषन्तां सामां मेधा सुप्रतीकाजुषन्तां మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిశ్చేజో దధాతు मयि मेधां मयि प्रजां मय्यग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मय्यग्निस्तेजो तेजो दधातु तब చెప్తున్నాను मयि मेधां मयि प्रजां मय्यग्निस्तेजो दधातु మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు मयि मेधां मयि प्रजां मयीन्द्रन् इंद्रिय మయీంద్ర మయీంద్ర ఇంద్రియం దధాతు मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र मयीन्द्र इंद्रियन्द्र అది తప్పు చెప్తాను మయీంద్ర ఇంద్రియం దధాతు मयीन्द्र इंद्रियं दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इंद्रियं दधातु మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు मयि मेधां मयि प्रजां मयि सूर्यो ब्राजो दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो ब्राजो दधातु ఓం శాంతి 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 ओम शांति 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 ओम शांति 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 హరి ఓం हरि ओम నిన్నటికంటే ఇవాళ సుమారు మనకి
20 నిమిషాలు తేడాలో అయిపోయింది. ఇది రేపు కొన్ని ఇంకా మంత్రాలు తొందరగా రేపటి నుంచి అరగంటలో అయిపోతుందండి. అవును గురుగారు. ఇది రెండో భాగం అంతా మేధా సూక్తంలో వస్తుంది కదా గురుగారు ఇది మొత్తం? ఇప్పుడు ఇదంతా మనం కూడా మేధాసూక్తంలోనూ వస్తుంది. ఉపనయనాదులు ఎందుకు కొన్ని వస్తాయి దీంట్లో. అలాగే గురుగారు. శ్రాతకంలో కొన్ని అప్సరాసు జయ మేధా గంధ ఈ వాక్యం ఉందే, ఇది శ్రాతకంలో కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఉపనయనంలో కూడా వస్తాయి. ఇది ఆశీర్వచనానికి మనకు వస్తుందండి. మేధాదేవి జుషమానాగా విశ్వాచి భద్రాసు మనస్యమ, ఇదంతా ఆశీర్వచనం చెప్పచ్చు. ఇక్కడ ధాజో దధాతు అక్కడ దాకా. అవునా గురుగారు? అలాగే గురుగారు. అది వీలైతే గురుగారు మరి ఇంకా టైం ఉంటే గణనంతా గణ చెప్తారా గురుగారు? మొదట మీకు అది రూట్ రావాలి కదా సారు. అదండి. అలాగని గురుగారు. ఆ రూట్ పట్టుకున్నారా? మళ్ళీ మాట చెప్పమంటారా? అంటే ఆ రోజుకి రవికిషోర్ గారు రాలేదండి. ఒకసారి చెప్పమంటారా గురుగారు? అన్నా మాట చెప్పండి. అది మీరు ఎలా చెబుతారో మీ ఇష్టం వచ్చింది. కేశవనామాలు చెప్పినా సరే, కేశవనామాలు చెప్తాను. చెప్పినా సరే, ఏది చెప్పినా సరే కేశవనామాలు చెప్తాను గురుగారు. కేశవ నారాయణ మాధవ, కేశవ నారాయణ నారాయణ కేశవ, కేశవ నారాయణ మాధవ, మాధవ నారాయణ కేశవ, కేశవ నారాయణ మాధవ. వెరీ గుడ్. మీకు అది కుదిరిందండి. అప్పుడు కేశవ వదిలేసి నారాయణ మాధవ గోవింద, నారాయణ మాధవ, మాధవ నారాయణ, నారాయణ మాధవ గోవింద, గోవింద నారాయణ, గోవింద గోవింద మాధవ నారాయణ, నారాయణ మాధవ గోవింద. తర్వాత మాధవ నారాయణ వదిలేసేయండి. ఇంకా కేశవ నారాయణ మాధవ గోవింద మధుసూదన మాదన. అవును గురుగారు. మాధవ గోవింద గోవింద మాధవ గోవింద గోవింద మాధవ, మాధవ గోవింద మధుసూదన, మధుసూదన గోవింద మాధవ, మాధవ గోవింద మధుసూదన. అంతే. ఇంకా తర్వాత ఒక్కొక్క నామం చెప్పుకుంటూ వెళ్ళటమే అట్లా. అవును గురుగారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న శ్లోకం ఉంది అనుకోండి, మీకు బాగా తేలిక. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అనే శ్లోకం ఉంది అనుకోండి. మీకు ఈ శ్లోకం వచ్చా అండి? రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ. ఈ శ్లోకం కాబట్టి మీకు వచ్చిన శ్లోకం ఏదైనా ఒక్కటి చెప్పండి. శ్లోకం అంటే ఇప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ శ్లోకం వచ్చు కదా. దాంట్లో భాగాలు చెప్తున్నా. ఆపదాం అపహర్తారం దాతారం 3 పదాలు. ఆపదాం అపహర్తారం దాతారం రాసుకోండి కావాలంటే పక్కన పెన్నుతో. ఆపదాం అక్కడ దాకా ఆపుకోండి. అపహర్తారం దాతారం దాతారం. ఈ 3 పదాలు ఇప్పుడు ఘన చెప్పండి. ఆపదాం ఆపదాం అపహర్తారం అపహర్తారం ఆపదాం ఆపదాం అపహర్తారం దాతారం దాతారం అపహర్తారం ఆపదాం ఆపదాం అపహర్తారం దాతారం. అపహర్తారం ఆపదాం దిశ చేయండి. అపహర్తారం దాతారం అపహర్తారం అపహర్తారం దాతారం. తర్వాత పదం అనుకోలే. సర్వసంపదాం 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 అపహర్తార్ దాతారం దాతారం. ఇలా ఒక పూర్వపదాన్ని విడిచిపెట్టేసారు, మొదలు పట్టడానికి వెళ్తుండాలి. అవును అవును గురుగారు. అపహర్తారం దాతారం. అవును చెప్పండి. దాతారం అపహర్తారం దాతారం దాతారం అపహర్తారం అపహర్తారం దాతారం సర్వసంపదాం సర్వసంపదాం దాతారం అపహర్తారం అపహర్తారం దాతారం సర్వసంపదాం. సర్వసంపదాం అపహర్తారం తీసేయండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం దాతారం సర్వసంపదాం. అక్కడ వాక్యం వచ్చింది, సమాప్తి అయిపోయింది అనుకోండి. అక్కడ 2 వస్తాయి.
అక్కడ రెండే వస్తాయి. దాతారం సర్వసంపదాం సర్వసంపదాం దాతారం దాతారం సర్వసంపదాం సంపదాం. వాక్యం అయిపోయింది కదా అక్కడ. అవును గురుగారు. సర్వసంపదామితి సర్వ సంపదా లోకాభిరామం లోకా అభిరామం శ్రీరామం లోకా అభిరామం అభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం అభిరామం లోకాభిరామం శ్రీరామం. అప్పుడు లోకా తీసేసేయండి. అభిరామం శ్రీరామం శ్రీరామం అభిరామం అభిరామం శ్రీరామం లోకాభిరామం శ్రీరామం. భూయో భూయో ఉంది కదా, భూయా భూయో భూయో విడిగా చెప్పుకోవాలి. భూయో భూయో లేకపోతే ఒకటే వాక్యం అనుకోండి. భూయో భూయో ఒకే వాక్యం. భూయో భూయో అంటే తరవకి పునః పునః అని అర్థం ఇక్కడ. ఇప్పుడు మీకు ఇది వచ్చింది కాబట్టి చైత్రం వైశాఖం వరుసగా చెప్పండి. కథ చూద్దాం ఒక్క మాట. అంటే వాక్యం చివర ఏం చేస్తాం ఏదండి? మామూలుగా మీరు దాతారం సర్వసంపదం అయిన తర్వాత ఇంకో వాక్యం చివరలో ఒకటి చెప్పాలి అన్నారు కదా మీరు. అవును, అక్కడ ఆ వాక్య సమాప్తి అయింది కదా. అవును. మొట్టమొదటి ఏంటి ఆ శ్లోకానికి మొదట్లో అపదామపహర్తారం సర్వసంపదాం 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 అన్నప్పుడు సమాప్తి అయిపోయింది. సర్వసంపదామితి సర్వ సంపదాం సర్వసంపదామితి సర్వ సంపదాం. అక్కడ ప్రతి వాక్యానికి సమాప్తిలో అలా వస్తుంది. సర్వసంపదామితి సర్వ సంపదాం. గణానాం త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవస్తమం. అక్కడ వాక్యం సమాప్తి అయింది కదా, అక్కడ వస్తుంది అలాగూ ప్రతి వాక్యానికి అంతే. అలాగండి గురుగారు. అయితే ఇప్పుడు నేను ఒకసారి ప్రయత్నం చేస్తాను గురుగారు. నేను చేసిన తప్పు చైత్ర వైశాఖం చెప్పండి, మీ ఇష్టం, మీరు ఏది చెప్పినా సరే. కేశవ నారాయణ మాధవ చెప్తాను గురుగారు. దాని తర్వాత చెప్పండి. తప్పు కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ నారాయణ కేశవ కేశవ మాధవ. నారాయణ ఏమైంది? ఆగండి. అయితే నేను ఫస్ట్ కేశవ ఒకసారి చెప్పండి, నారాయణ 2 సార్లు చెప్పామండి, అవునా? తర్వాత మళ్ళీ కేశవ 2 సార్లు, నారాయణ 1, మాధవ 2 సార్లు అండి, అవునండి? తర్వాత నారాయణ ఒకసారి రావాలి, మళ్ళీ కేశవకి వెళ్ళాలి. ఒకసారి మళ్ళీ చెప్తున్నా. అయితే కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ నారాయణ కేశవ కేశవ మాధవ నారాయణ మాధవ. అది చెప్పాలి. మళ్ళీ ఇంకో మాట చెప్పండి, సందేహం రాకూడదు ఇంకా. అలాగని అయితే కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ కేశవ కేశవ నారాయణ మాధవ. మాధవ అయిన తర్వాత మళ్ళీ నారాయణ రావాలండి, మధ్యలోది మళ్ళీ కలుపుకోవాలి. కేశవ నారాయణ మాధవ. నేను ఒక మాట చెప్పమంటారా? చెప్పండి గురుగారు. కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ. అలాగే ఇప్పుడు నేను చెప్తాను గురుగారు. కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ కేశవ కేశవ నారాయణ చెప్పాలండి. ఇక్కడ ఒకసారి నేను పోరాడుతాను గురు, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాను గురుగారు. చేయండి. కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ. అది మళ్ళీ ఇంకో మాట చెప్పండి. కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ. మాధవ తర్వాత ఏంటి నామం? కేశవాయ నమః నారాయణాయ నమః మాధవ గోవిందాయ నమః. గోవింద. ఇప్పుడు కేశవ వదిలేసేయండి, నారాయణ మాధవ గోవింద. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కేశవుని వదిలేసేయండి,
అయిపోయింది కదా కేశవ ఒక మాట. అవునండి గురుగారు. ఇప్పుడు నారాయణ మాధవ గోవింద. నారాయణ మాధవ మాధవ నారాయణ నారాయణ మాధవ గోవింద గోవింద నారాయణ మాధవ 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 చెప్పాలి మళ్ళీ. నారాయణ మాధవ గోవింద నారాయణ మాధవ మాధవ నారాయణ నారాయణ మాధవ గోవింద గోవింద మాధవ నారాయణ నారాయణ మాధవ గోవింద. నేను మూడో దాంట్లో చెప్పేది నేను ఇది రాసుకున్నాను గురుగారు. అప్పుడు కరెక్ట్గానండి. దీన్ని సాధన చేసి రేపటికి మళ్ళీ మీకు అన్ని చెప్తాను గురుగారు. అది ఆ రూట్ ఏర్పడితే మీకు చెప్పేసేటని తెలికైతుంది సార్. అలాగే అండి గురుగారు. ఇప్పుడు గణానాం త్వా గణపతిం 3 పదాలు. గణానాం త్వా త్వా గణానాం గణానాం త్వా గణపతిం గణపతిం త్వా గణానాం గణానాం త్వా గణపతిం 3 పదాలు వచ్చేసినాయి కదా. అవును గురుగారు. సేమ్ ఇంతే రాసుకోండి. గణానాం త్వా గణపతిం రాసుకోండి, తెలుస్తుంది. గురుగారు ఎప్పుడు గణ అయితే మనం చూసి చెప్పడం కష్టమే కదా గురుగారు. ఏంటి అదే ఇప్పుడు మనం ఎప్పుడు గణ ఎప్పుడు కూడా ఇలా నేర్చుకుంటేనే మనకి ఇంకా చూడకుండా చెప్పగలమండి. అవునండి. మూల వాక్యం వెంటనే అందుతుండాలి మనకి. అలాగే గురుగారు. ఇప్పుడు గణానాంతో అంటే మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఇదే చదువుతుంటాం కాబట్టి మనకు నలిగి ఉంటుంది. అవును గురుగారు. ప్రణో దేవి ప్రణో దేవి సరస్వతి ప్రణో నో సరస్వతి సరస్వతి నో ప్రణో నో సరస్వతి. ఇలాగ ఉంటుందన్నమాట. అలాగే గురుగారు. గణానాం త్వా త్వా గణానాం త్వా త్వా గణానాం త్వా గణపతిం గణపతిం త్వా గణానాం త్వా గణపతిం గణపతిం త్వా గణపతిం గణపతిం హవామహే హవామహే త్వాం గణపతిం త్వా హవామహే. గణానాం త్వా గణపతిం త్వా గణపతిం హవామహే హవామహే గణపతిం త్వా గణపతిం హవామహే. 3 మార్కులు కావడంతోనే ముందర వాక్యం వదిలేస్తూ ఉండాలి, పక్క వాక్యానికి వెళ్ళిపోతూ ఉండాలి. చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం అనుకున్నా. చైత్రం వైశాఖం చైత్రం వైశాఖం జ్యేష్టం వైశాఖం చైత్రం వైశాఖం జ్యేష్టం. అయిపోయింది ఒక మాట. కాబట్టి చైత్రం తెలిసేయాలి. వైశాఖం జ్యేష్టం వైశాఖం జ్యేష్టమాషాఢం జ్యేష్టం వైశాఖం జ్యేష్టమాషాఢం. ఇలాగనమాట. వాక్యం చివరలో మీరు వస్తుంది అని చెప్పారు కదా. ప్రతి దానికి వాక్యం చివరలో వాక్యంతో సమాప్తి అయిన చోట వస్తుంది. అవును, అదే ఒకటి. దానికి కొన్ని పనసలు ఉన్నాయి తేలిగ్గా ఉండేటటువంటివి, అవి నేను చెబుతాను. మీకు ఈ రూట్ కనుక బాగా మనసుకు పట్టింది అనుకోండి, ఈజీగా చెప్పేస్తారు. అలాగే గురుగారు. నాకు ఇప్పుడు నిన్నటి మీద ఇవాళ అర్థమైంది గురుగారు. నిన్న కొద్దిగా నిన్నటి మీద ఇవాళ అర్థమైంది గురుగారు. అది ఇంకా అర్థం అవుతుంది. రవి గారు వింటున్నారా? ఉన్నారండి ఆయన. ఉన్నానండి, వింటున్నానండి. మొన్న మీకు చెప్పినప్పుడు మీరు లేదనుకుంటాను. అవునండి, అందుకే నాకు ఈ ప్యాటర్న్ అర్థం కాలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. ఏం లేదు సారు, కేశవ నారాయణ మాధవ 3 నామాలు ఉన్నాయి కదా వరుసగా. అలాగే అండి, గుర్తుపెట్టుకోండి. 3 రాసుకున్నా సరే మొట్టమొదట కేశవ ఒక మాట చెప్పండి. నారాయణ 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 2 మాటలు చెప్పండి. మళ్ళీ కేశవ కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ కేశవ నారాయణ నారాయణ మాధవ. అయిపోతుంది. ఏం లేదు సార్. కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ.
ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెబుతాను, పరీక్ష పెట్టి చూడండి. కేశవ, ఒక మాట చెప్పండి. కేశవ నారాయణ, నారాయణ, నారాయణ. మళ్ళీ కేశవ రాండి. కేశవ, నారాయణ, మాధవ, మాధవ, నారాయణ, కేశవ, కేశవ, నారాయణ, మాధవ. ఒకసారి ప్రయత్నిస్తానండి. ఉమ్. కేశవ నారాయణ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ మాధవ నారాయణ కేశవ కేశవ నారాయణ మాధవ. ఇంతే, ఇదే పద్ధతి. అలాగే. అప్పుడు ఈ మూడు ఒక మాట అయిపోయింది కాబట్టి అప్పుడు పూర్వపదం అయ్యేది మొట్టమొదటిది కేశవ అనే పదాన్ని వదిలేసేయాలి. నారాయణ మాధవ, మాధవ నారాయణ, నారాయణ మాధవ, గోవింద గోవింద మాధవ, నారాయణ నారాయణ మాధవ గోవింద. ఇలాగూ అర్థమైందండి. ఆ తర్వాత ఈ ఒక మాట అయిపోయింది. మళ్ళీ నారాయణని వదిలేశారు. మాధవ గోవింద, విష్ణు విష్ణు గోవింద. ఇలాగూ ఒక పూర్వపదం చేస్తుండాలి, కొత్త పదానికి వెళ్తుండాలి. అది మీకు స్వర్గా రావాలి అంటే ఈ వాక్యాలంతా కూడా బాగా ఇదిగా ఉండాలి. ఒక పదం తర్వాత ఒక పదం అది అయితే ఒకటి ప్రాక్టీస్ చేయగా చేయగా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇంకా ఆపదు. రూటు మాత్రం ఇదేనండి. అలాగే అండి. ఇది చేయొచ్చు. అలాగే చైత్రం, వైశాఖం, జ్యేష్టం మీకు తేలికగా వచ్చేటటువంటి ముందర చెబుతున్నది, మీకు ఫర్ ఎగ్జాంపుల్కి చెబుతున్నాను నేను. గురుగారు చైత్రం వైశాఖం, వైశాఖం చైత్రం, చైత్రం వైశాఖం జ్యేష్టం, జ్యేష్టం వైశాఖం చైత్రం, చైత్రం వైశాఖం జ్యేష్టం, వైశాఖం జ్యేష్టం, జ్యేష్టం వైశాఖం, వైశాఖం జ్యేష్టమాషాఢమాషాఢం వైశాఖం ఆషాఢం, చైత్రం చైత్రం అయిపోయింది కదా. వైశాఖం జ్యేష్టం, జ్యేష్టం వైశాఖం, వైశాఖం జ్యేష్టమాషాఢమాషాఢం జ్యేష్టం, వైశాఖం వైశాఖం జ్యేష్టమాషాఢం, జ్యేష్టమాషాఢమాషాఢం జ్యేష్టం, జ్యేష్టమాషాఢం శ్రావణం, శ్రావణమాషాఢం జ్యేష్టం, జ్యేష్టమాషాఢం శ్రావణం. ఇంతే. పూర్వపదం వదిలేస్తుండాలి, పక్క పదానికి వెళ్ళిపోతుండాలి. తెలుస్తుందండి? అర్థమైందండి. అది కాస్త ఒక మీకు బాగా ఫ్రీగా కనుక సాగిపోతున్నది అని అనుకుంటే చిన్న పదం ప్రారంభిద్దాం. అలాగే గురుగారు. గురుగారు అండి, సందేహం అండి ఇక్కడ. అయ్యా, ఇప్పుడు మనం మనం ఇది ఘనం ఎందుకు చెప్పుకుంటాం గురుగారు? అంటే ఇది న్యాయంగా అయితే నన్ను అడిగితే ఆశీర్వచనానికి పనికిరాదండి. కేవలం నలుగురిలో సభారంజన కోసం అంతే. ఓకే 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 సభారంజన క్రమాంతం దాకానే శాస్త్ర సమ్మతం. మాకు ప్రాచీనంగా ఉండేవాళ్ళు పండితులు, మాకు వంగళ రామూర్తి కనబట్టుకొని వీళ్ళందరూ, మీరు ఘనం ఎందుకు చెబుతున్నారు, ఆశీర్వచనాలు పనికిరాదు కదా, మీరు ఎందుకు చెబుతున్నారు అంటుండే. కేవలం విద్యా వైదుష్యాన్ని, సభలో విద్యల యొక్క ప్రభావాన్ని చూపించడానికి అంతే. క్రమం దాకా శాస్త్ర సమ్మతం. ఘనజటలు అనేటటువంటిది విద్యా వైదుష్యం అంతే. అంటే సభారంజకం కోసం అండి. అంతేనంటారా? అంటే నాకు కొన్ని ఎందుకు ఇది చేస్తామని ఒక చిన్న, నాకు ఎప్పుడు ఒక కోరిక ఉంటుందండి, తెలుసుకుంటే మంచిది కదా అని. అందుకనే ఇది కేవలం ఆశీర్వచనానికి న్యాయంగా అయితే పనికిరాదండి. ఆశీర్వచనానికి పనికిరాదు. రచన కోసం, విద్వత్ ప్రదర్శన కోసం చేసే ప్రయత్నం అంతే. పునస్వాదిత్య రుద్ర వసవస్తమింధతాం పునర్బ్రహ్మాణో వసునీధ యజ్ఞై కృతేన త్వం తనువో వర్ధయస్వ సత్యాస్తం యజమానస్య కామా. మనకి ఇంత చెప్పే అవకాశం లేదనుకోండి. సత్యాస్తం యజమానస్య కామా, సత్యాః సంతు యజమానస్య కామాః. 4 పాదాలు. సత్యాస్తం సంతు సత్యాస్తం యజమానస్య, యజమానస్య సంతు సత్యాస్తం యజమానస్య, సంతు యజమానస్య, యజమానస్య సంతు యజమానస్య కామాః, కామ
యజమానస్య సంతు సంతు యజమానస్య కామా యజమానస్య కామా కామా యజమానస్య కామా. గణేష్ గారు, శ్రీవత్స గారు గుర్తుపెట్టుకోండి. కామా సమాప్తి అయిపోయింది కదా వాక్యం. కామా ఇతి కామా ఇతి కామా. ఏ పదం అయితే ఉంటుందో కామా ఇ కామా ఆ వాక్యం చెప్పాలంతే. అర్థమైంది గురుగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అంతే. సత్యాస్తంతు యజమానస్య కామా. టైం లేదు, వాళ్ళు హడావుడు పడుతున్నారు. అప్పుడు సత్యాస్తంతు సంతు సత్యాస్తంతు యజమానస్య సంతు సత్యాస్తంతు యజమానస్య సంతు యజమానస్య సంతు యజమానస్య కామా కామా యజమానస్య సంతు యజమానస్య కామా యజమానస్య కామా కామా యజమానస్య కామా కామా ఇతి కామా. వాక్య సమాప్తి అనేటువంటి దాన్ని వేష్ట అంటారు. అర్థమైంది గురుగారు. ఇప్పుడు ఇది ఇటువంటి చిన్న చిన్నవి చెప్పుకోవచ్చండి. పునస్వాదిత్యాన్ని మీకు శ్లోకం ఈ మంత్రం వచ్చి ఉంటుంది సామాన్యంగా. పునస్వాదిత్యా రుద్రావసవస్సమిందతాం పునర్బ్రహ్మాణో వసునీతయజ్ఞైః ఘృతేన త్వం ధనువో వర్ధయస్వ సత్యాస్తంతు యజమానస్య కామా. అది పునఃస్వాత్వా పునః పునఃస్వాదిత్యా ఆదిత్యాస్వా పునః పునఃస్వాదిత్యా ఆదిత్య. ఇలాగే ఇంకా వరుస పెట్టి ఆ రూట్ కనుక వచ్చిందనుకోండి, సంధులు చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. అందువల్ల మీరు అది మాత్రం గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే ఓకే. మీకు ఇవాళ నిన్నటి కంటే ఇవాళ బాగా అర్థమై ఉండాలి. గణేష్ గారు బాగా పూర్తి చేయాలో కూడా తెలిసింది గురుగారు. ఇప్పుడు గణేష్ గారికి మాత్రం ఆయన ఎమ్మ పట్టుబట్టారు. ఎట్టక్కమని ఒక్క మాట అంటే ఆ టెక్నిక్ తెలిసిందండి. అది ఎమ్మ పట్టుబట్టారు. బాగా వచ్చి బాగా చెప్పారు సార్. అది గణేష్ గారు ఈ వాటిలో మాత్రం కొంచెం ఈ వాక్యంలో కొంచెం ఏంటంటే నాకు ఇప్పుడు గణేష్ గారు దీంట్లో ముందున్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ సంకల్పం చేస్తాను గురుగారు. ఆయన మంచి ఇది ఉందండి, గ్రహించే శక్తి ఉంది బాగా. అవును గురుగారు. ఒక్క మాట చెబితే పట్టేస్తున్నారు ఆయన. అదేనండి. మంత్ర భాగమే గురుగారు, కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ మంత్ర భాగంలో మీరు ఏంటంటే మరీ పట్టి చెబుతున్నారు సార్, అంతకంటే ఏం లేదు. పట్టి చెప్తున్నాను. తేలిగ్గా చెప్పేస్తే ఈజీగా అయిపోతుందండి. అది ఓకేనండి. నాకు మళ్ళీ స్నానాలు చేసి పితృతత్వాలు మహాలయపక్షం ఇంకా ఈ 4 రోజులు తప్పదు నాకు. ఓకేనండి. హాయిగా ఆ అధికారం ఉన్న వాళ్ళు చక్కగా పితృతర్పణాలు చేసుకోండి సారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు చక్కగా ఈ తర్పణాలు చేసుకోండి. అమావాస్య నాడు ఆగే ఎవరికైనా బ్రాహ్మణికి కాస్త స్వయంపాకం ఇచ్చుకోండి. ఆ పితృదేవతల రుణం తీర్చుకోవటానికే మనకి పరమేశ్వరుడు మనకి ఇచ్చిన కాలం ఇది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శరీరం మనం వచ్చే సంవత్సరం చేద్దామని అనుకోవటం పొరపాటు. ఎప్పుడు రేపు పొద్దున మన యొక్క శరీర స్థితి ఎలా ఉంటుందో మనకి తెలియదు. శరీరం ఉన్నంత మటుకు సక్రమంగా మంచి కార్యాలు చేయాలి. పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి సంబంధించిన తర్పణాదులు సక్రమంగా చేసుకోవాలి. ఏముంది 10 నిమిషాలు పని. స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని నీళ్లు ఉన్న దాంట్లో చక్కగా మంచి నీళ్లు పట్టుకొని దాంట్లో ఉన్న నీళ్ళే ఉన్నాయనుకోండి, దాంట్లో కొంచెం గంగ కలుపుకొని ఆ పితృదేవతలకు ఒక్క మనం నమస్కారం చేసుకొని తెలతర్పణం ఇస్తున్నాను. పితృదేవతలారా మన వంశం ఆచరణాత్మక వంశాభివృద్ధిగా ఉండేట్టుగా అనుగ్రహించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే మనకు ప్రపంచంలో సాధ్యంగా లేదు. మీకు ఇంకో రహస్యం చెబుతున్నా. అఫ్కోర్స్ మీకు టైం ఏంటేమో ఆఫీస్కి నాకు తెలియదు. సంతానం లేని వాళ్ళకి పెళ్ళి ఉంటుంది, సంతానం ఉంటుంది, 10 సంవత్సరాలు అయి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఆప్తికాలయందు పితృ పితామహ ప్రపితామహ 3 పిండాలు పెడతాం కదండి వరుసగా. ఆ మధ్యలో పితామహ పిండం గనక పత్ని గనక తీసుకున్నాడు స్వీకరించినట్టయితే సంవత్సరం లోపల సంతానం కలుగుతుంది శాస్త్రం. అలా సంతానం కలిగిన వాళ్ళలో నాకు 3-4 తెలుసు. సంతానం లేని వాళ్ళు
డాక్టర్లు కూడా సంతానం కలగరు అని చెప్పిన వాళ్ళు కూడా కలిగారండి. ఓకే అండి గురుగారు. అందువల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే ప్రపంచంలో సాధ్యం కాంతి లేదు. అందువల్ల వాళ్ళను ఉద్దేశించి ఖచ్చితంగా చెయ్యవలసిందే. ఏముంది కాస్త బియ్యమును పప్పు ఉప్పు మిరపకాయ ఇస్తుండేది ఒక బ్రాహ్మడికి. మనం ఆచరిస్తే తప్ప పక్క వాళ్ళు ఆచరించారు సార్, గుర్తుండి. మనం ఆచరించాలి. మనం ఆచరించడం పిల్లలు చూడాలి. పిల్లలు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, మా నాన్న ఇలా చేశాడు కాబట్టి మనం కూడా ఇలా చేయాలి అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. మనం శాశ్వతం కాదు కదా. అవునండి. వాళ్ళకు కూడా అలవాటు కావాలంటే మనం చేయాలి. అందువల్ల చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు, చేసుకుంటే అధికారం ఉన్నవాళ్ళు సక్రమంగా చేసుకోండి పితృతర్పణాలు. ఇది ఈ 15 రోజులు దాటితే మళ్ళీ అమావాస్య తప్ప ఇంకా మధ్యలో చేసేది ఉంది, సంక్రమణాలు గ్రహణాదులు ఎందు తప్ప. అవునండి. అదండి. దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు పితృదేవతలు. వాళ్ళ ఇంటికి వచ్చి మనల్ని ఉద్దేశించి ఏమన్నా తిరోధకాలు కానీ దాన ధర్మాలు కానీ చేస్తారా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఇస్తే ఖచ్చితంగా మనం పితృదేవతల కోసం ఖర్చు పెట్టింది మనకి ఇంకొక రూపంగా ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. ఒకటే గుర్తు, దానికి రెట్టింపు వస్తుంది. నా అనుభవంలో చెబుతున్నా. ఓకేనండి. శుభం. మీకు మళ్ళీ ఆఫీస్ టైం అయిపోతున్నట్టుంది. శుభం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః.